అందరికీ గుడ్ మార్నింగ్, అందరికీ శుభోదయం. సో ఈరోజు మన మదనపల్లి మార్కెట్ సంబంధించి స్టాక్ ఎంత మాత్రం వచ్చింది, నిన్న మొలకల్చూరు మార్కెట్ తర్వాత రెండో యాక్షన్లో ఏం రేట్లు వెళ్ళినాయని తెలియజేస్తాను చూడండి. అంటే నెట్తో పోల్చుకుంటే దిగుమతి తగ్గిందా లేదా పెరిగిందా ఏమని మీకు వీడియోలో తెలియజేస్తాను. వేలంపాట్లు ఎక్కడ నిన్న మొలకల్చూరు మార్కెట్ అంటే స్లో అయితే లేదు, తర్వాత 300, 310 అయితే మార్కెట్ అయితే జరిగింది. ఒక మంచి విషయం ఏమంటే లాస్ట్ వరకు కూడా ఒకటే రేట్లో కొనసాగా, అంటే లాస్ట్లో అప్ అండ్ డౌన్ అయ్యేది, అంటే డౌన్ అయ్యేది అట్లా ఏం జరగలేదు. సో ప్రస్తుతానికి మాత్రం మదనపల్లికి సంబంధించి స్టాక్ ఎంత మాత్రం వచ్చింది, ఏమి వేయాలని మీకు వీడియోలో తెలియజేస్తాను. ఎగ్జాక్ట్గా 6:45 అయితే ప్రస్తుతానికి అయితే టైం అవుతుంది. ఈ తర్వాత కూడా ఒక్కొక్కసారి స్టాక్ వస్తే దయచేసి గుర్తుపెట్టుకోండి. సో చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, అలాగే సబ్స్క్రైబ్ చేయడం లేదు. మీకేమి ఎవరు డబ్బులు అడగడం లేదు. ఈ పక్కన కుడి చేతి పక్కన ఒక సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, అలాగే ఎడమ చేతి పక్కన ఒక లైక్ బటన్ అయితే ఉంటుంది. మీరైతే ఫ్రీగానే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, అలాగే ఫ్రీగానే లైక్ చేయొచ్చు. సో ప్రస్తుతానికి స్టాక్ ఎంత మాత్రం వచ్చింది ఏమని మీకు వీడియోలో తెలియజేస్తాను చూడండి. మనం ముందుగా కేజీఎన్ మండి లైన్లో మాట్లాడుకుంటే ఈ లైన్లో దిగుమతి పెరిగింది ఈరోజు వచ్చేసి. అంటే భారీగా కాదు, ఒక 5-10% మేర దిగుమతి పెరిగింది. కొన్ని మండీలు తగ్గినాయి, ఇంకొన్ని మండీలు పెరిగినాయి ఈరోజు వచ్చేసి. టీవీఎస్కి నేడిపైన తక్కువ, కేజీఎన్కి నేడిపైన ఎక్కువ. అట్లా ఓవరాల్గా మార్కెట్ మొత్తం మాట్లాడుకుంటే ఒక 5-10% కొంచెం అటు ఇటుగా దిగుమతులు అయితే వచ్చినాయి. ఇదేం పెద్ద ఇంపాక్ట్ అయితే చూపించకపోవచ్చు అని నేను అనుకుంటాను. చూద్దాం రేట్లు కూడా ఎంత మాత్రం ఉంటాయి చూడండి. నిన్న కూడా 400 రూపాయల తర్వాత ఈ పక్క టీవీఎస్ మండీ లైన్లో 400 రూపాయల వరకు రెండో యాక్షన్లో జరిగింది మార్కెట్ వచ్చేసి. మరి ఈరోజు కూడా అదే రేట్లే ఉండొచ్చనే చూడాలి. ఈ దిగుమతులు ఏం భారీగా ఇంపాక్ట్ అయితే చూపించకపోవచ్చు. ప్రస్తుతానికి అయితే ఒక 5-10% కొంచెం అటు ఇటుగా ఉన్నాయంతే. మరి రేట్లు ఏ విధంగా ఉంటాయి చూడాల్సింది. ప్రస్తుతానికి మాత్రం అప్డేట్ అయితే ఇది. ఇంకా రేట్ల అప్డేట్ వచ్చేసి మీకు 9 గంటలకు అయితే ఉంటుంది, మీరైతే చెక్ చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికి మాత్రం దిగుమతి అయితే ఒక 5-10% కొంచెం అటు ఇటుగా వచ్చింది. నిన్న కూడా 400 రూపాయల వరకు మార్కెట్ జరిగింది కాబట్టి మరి ఈరోజు ఏ విధంగా ఉంటే చూడాలి. మీకు ఎవరికైనా తక్షణ భూవరం బుకింగ్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి కాల్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు. మెయిన్గా తక్షణ గ్రోత్కి పూత రాలకుండా సైడ్లో కొమ్మలకి, ఇంకా అందుకే కాయ సైజులకి భూవరం ఇది వేరు వ్యవస్థకు బాగా పనిచేస్తుంది. మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ యూజ్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు.